Today topic historic evolution of polity. Okay, first polity is the study of constitution and its implement terms is used as Greek Latin. Okay, polity అనేది గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. ముగ్గురు మెయిన్ దీనికి ఇంపార్టెంట్ అంటే కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ సాక్రటిస్, ప్లాటో అండ్ అరిస్టాటల్. ముగ్గురిని ఎస్పీ అంటే స్పా అని పిలుస్తాం. సాక్రటిస్, ప్లాటో, అరిస్టాటల్ ఈ ముగ్గురే మెయిన్ అన్నమాట. పాలిటీని ముందుకు అభివృద్ధి చెందడానికి త్వరపడినారు. అరిస్టాటల్ ద ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్, ఓకేనా, ఫాదర్ ఆఫ్ బయాలజీ అండ్ జువాలజీ కూడా ఇవన్నీ పిలుస్తారు. మాంటెస్క్యూ అనే వ్యక్తి స్పిరిట్ ఆఫ్ లా బుక్ రాశాడు. హీ వాజ్ డివైడెడ్ లా ఇన్ 3 times అనమాట. ప్రజెంట్ మనకి లాని 3 భాగాలుగా డివైడ్ చేయాలని చెప్పి మాంటెస్క్యూ ఒక ఐడియా ఇచ్చాడు. ఆ 3 భాగాలు ఏంటంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ప్రస్తుతం ప్రతి గవర్నమెంట్ పనిచేసి ఇదే పద్ధతిలో పనిచేస్తుంది అనమాట. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. లెజిస్లేటివ్ అంటే కార్యాలు చేస్తుంది, శాసనాలు చేస్తే ఆ శాసనాలని జ్యుడిషియరీ ఇంప్లిమెంట్ చేసే విధంగా చూసుకుంటుంది అనమాట. ఓకేనా. సో మాంటెస్క్యూ ఈ యొక్క లాని సూత్రాన్ని ఇచ్చినాడు. నెక్స్ట్ 1498 ఇక్కడ నుంచి మనకి మెయిన్ హిస్టరీ అనేది మొదలవుతుంది. 1498లో వాస్కో డిగామా భారత్లో అడుగు పెట్టాడు. ఫస్ట్ యూరోపియన్ టు విజిట్ ఇండియా అయినే. ఓకే, డేట్స్ అన్ని ఇంపార్టెంటే చూసుకోవాలి. లాస్ట్ 1599లోని అంటే 15వ శతాబ్దంలోని జాన్ మిడెన్ హాల్ ఫస్ట్ బ్రిటిషర్స్ ఇండియాకి వచ్చినాడు. బ్రిటిషర్స్ పర్మిషన్ తీసుకోవడానికి వచ్చినాడు బ్రిటిషర్స్. కాకపోతే పర్మిషన్ ఆయనకి అంతలా లభించలేదు. దీని తర్వాత కొంతమంది వచ్చి పర్మిషన్ తీసుకొని వెళ్ళినారు. నెక్స్ట్ 1600 తర్వాత 1600 శతాబ్దం నుంచి మనం మొదలు చూసుకుంటే 1757లోనే ప్లాసీ యుద్ధం జరిగింది. 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. అండ్ నెక్స్ట్ 1764లోనే బక్సర్ యుద్ధం జరిగింది. ఈ బక్సర్ యుద్ధం, పలాసీ యుద్ధం డిస్క్రిప్షన్ తర్వాత ఇస్తాను. సో డేట్స్ మాత్రం ఇంపార్టెంట్. 1757లో పలాసీ యుద్ధం జరిగింది. ఈ పలాసీ యుద్ధం కూడా మన ఇండియన్ రాజులకి తర్వాత బ్రిటిషర్స్ మధ్య జరిగింది. ఓకే. నెక్స్ట్ బక్సర్ యుద్ధం కూడా అలాంటిదే. ఇది కూడా మన ఇండియన్స్కి బ్రిటిషర్స్ మధ్యన జరిగింది. సో దీని డిస్క్రిప్షన్ తర్వాత ఇస్తాను. మనకి ఇక్కడ నుంచి హిస్టారిక్ రెవల్యూషన్ అనేది జస్ట్ అంటే ఆరంభమైందనమాట. సో ఇవన్నీ అయిన తర్వాత 1773లోనే మొట్టమొదటి చట్టం అనేది భారతదేశంలోకి వచ్చింది. దాన్నే మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ అని పిలుస్తాం. ఓకేనా. బంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హాస్టింగ్స్ ని నిర్వహించారు. సో అప్పుడు బంగాల్కి గవర్నర్ జనరల్ అనేది దాన్ని బంగాల్ గవర్నర్ జనరల్ నిర్వహించారు. వారన్ హాస్టింగ్స్ ఫస్ట్ బంగాల్ గవర్నర్ జనరల్. ఓకే, దాన్ని రెగ్యులేటింగ్ యాక్ట్గా పిలుస్తాం. ఓకే, గవర్నర్ జనరల్ ఇంట్రొడ్యూస్ అనమాట. అంటే గవర్నర్ జనరల్ ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పుడు బంగాల్ గవర్నర్ ఉండడు. సో బంగాల్ గవర్నర్ జనరల్గా మార్చనమాట. ఫస్ట్ బంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హాస్టింగ్స్ అండ్ లాస్ట్ బంగాల్ గవర్నర్ కూడా ఆయన్నే బంగాల్ గవర్నర్ జనరల్గా మార్చినారు. ఓకే, ఫస్ట్ టైం. ఆ తర్వాత కొన్ని పోస్ట్కి యాడ్ చేశారు. ఓకే. నెక్స్ట్ 1784లోనే పిట్స్ ఇండియా యాక్ట్ వచ్చింది. ఈ యాక్ట్ పిట్స్ ఇండియా యాక్ట్ అనమాట. దీంతో బీఓసి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అంటే కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్స్, బీఓసి అండ్ సిఓడిని నిర్వహించారు. ఏంటంటే బీఓసి అండ్ సిఓడి. బీఓసి అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ సిఓడి అంటే కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్స్. ఇలాంటి 2 బోర్డులు నిర్వహించారు. లైక్ పార్లమెంట్లోని విధానసభ, రాజ్యసభగా 2 బోర్డు నిర్వహించారు. దీని నుంచి 1784 పిట్స్ ఇండియా యాక్ట్. 1784 పిట్స్ ఇండియా యాక్ట్. ఓకే. నెక్స్ట్ 1793 ఇది ఫస్ట్ చార్టర్ లా ఉంటుంది. ఏమంటాం? ఫస్ట్ చార్టర్ లా ఉంటుంది. చార్టర్ లా అని పిలుస్తారు. 1793 ఫస్ట్ చార్టర్ అనమాట. ఈ చార్టర్లోని వీటో ఎక్స్టెన్షన్ అనమాట. అంటే 1773 బ్రిటిషర్స్కి ఒక పర్మిషన్ ఇచ్చింది బ్రిటిష్ గవర్నమెంట్. ఆ పర్మిషన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సో 20 yearsకి దీని లైఫ్ అనమాట. 1793 to 1893 వరకు 20 years అనమాట. వీటో ఎక్స్టెన్షన్ జరిగింది. ఓకే. సో అది జరిగింది. మళ్ళీ 1813లోనే సెకండ్ చార్టర్ లా వచ్చింది అనమాట. సో కరెక్ట్గా 20 years ఉండే. 1793 + 20 యాడ్ చేస్తే 1813. 20 years తర్వాత సెకండ్ చార్టర్ లా స్టార్ట్ అయింది అనమాట. సో ఎన్ని చార్టర్ లాస్ 1830 చార్టర్ లాలోని 1 lakh ఎడ్యుకేషన్కి మనకి ఇచ్చినారు. దాంతోపాటు క్రిస్టియానిటీ స్ప్రెడ్ అవడం ఇక్కడ నుంచి ఆరంభమైంది 1813 నుంచి. 3 చార్టర్ లా. దీనికి మళ్ళీ 20 కలపండి. 1830 20 కలిపితే 1833 థర్డ్ చార్టర్ లా. ఇండియన్ గవర్నర్ జనరల్ అనే పదవి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. విలియం బెంటిక్ ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్. ఓకే, ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ అని చెప్పుకుంటాం. ఓకేనా. అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ మద్రాస్, బంగాల్, బొంబాయి. ఈయనకి అసిస్టెంట్గా గవర్నర్ జనరల్ ఆఫ్ మద్రాస్, బొంబాయి అండ్ బంగాల్ని అపాయింటెడ్ చేశారు ఆయనకి అసిస్టెంట్గా. ఓకే, కానీ మెయిన్ హెడ్ మాత్రం ఇండియన్ గవర్నర్ జనరల్ వాజ్ విలియం బెంటిక్. ఓకే. 1853లోనే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని ఒకటి స్థాపించారు. సిఎల్సి అంటాం, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకేనా. లార్డ్ మెకాలే కమిషన్ తీసుకొచ్చారు. ఏ కమిషన్ తీసుకొచ్చారు? జస్ట్ ఈ పాయింట్స్ గుర్తుంచుకోవాలా. సిఎస్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ తీసుకొచ్చారు. లార్డ్ మెకాలే కమిషన్ తీసుకొచ్చారు ఫర్ సివిల్ సర్వీస్ అనమాట. సివిల్ సర్వీస్ అప్పుడు లేవు ఇండియాలోనే. సో సివిల్ సర్వీస్ రిఫార్మ్స్ కోసం
లార్డ్ మెకాలే కమిషన్ తీసుకొచ్చారు. అండ్ రిఫార్మ్స్ ఆఫ్ ఐసీఎస్, ఐపీ అండ్ ఐఎస్ అంటే సివిల్ సర్వీసెస్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది రీజన్ ఏంటంటే బ్రిటిషర్స్ పరిపాలన చేయడానికి కష్టం అవుతుంది చెప్పి ఇండియన్స్ని కూడా సివిల్ సర్వీసెస్ని ఇన్వైట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో లార్డ్ మెకాలే కమిషన్ అందుకే ముందుకు తీసుకొచ్చారు. సో సివిల్ సర్వీసెస్ ఇంట్రొడ్యూస్ చేయడానికి అది ఎప్పుడు జరిగింది? 1853 జరిగింది. ఏ ఏ ఇయర్లోని సివిల్ సర్వీసెస్ ఇంట్రొడ్యూస్ చేశారంటే 1853లోనే సివిల్ సర్వీసెస్ ఇంట్రొడ్యూస్ చేశారు. కావాలంటే చూసుకోండి, ఇది కూడా చార్టర్లోనే 33కి 28 చేస్తే 1853 చార్టర్లో. సో ఇదే లాస్ట్ చార్టర్లో అనమాట. 1793, 1813, 1833, 1853 4 చార్టర్ లాస్ ఉంటాయన్నమాట. 1857లోనే సిపాయి మ్యూటనీ జరిగింది. సిపాయి మ్యూటనీ ఎందుకు జరిగిందంటే ఈ మధ్య కాలంలోనే కొంతమంది ఏం చేశారంటే అంటే లార్డ్ డల్హౌసీ లాంటి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరూ కలిసి ఏ రాజ్యాలకైతే పిల్లలు లేరో వాళ్ళని గవర్నమెంట్లో విలీనం చేశారని చెప్పి ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ఇండియన్స్కి నచ్చగా సిపాయి మ్యూటనీ తిరుగుబాటు అనేది జరిగింది అనమాట. ఇప్పుడు జరిగింది 1857లో జరిగింది. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని అంటారు. లార్డ్ కానింగ్ దీని తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్కి విషయం తెలిసి ఈ చార్టర్ లాస్ అనేది రద్దు చేసి ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఆధిపత్యాన్ని ఆపేసి డైరెక్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ ఏమొచ్చి పరిపాలన స్టార్ట్ చేసింది ఇండియాలోనే. సో అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్లో పరిపాలన చేసింది. దాని తర్వాత మాత్రం బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలన మొదలైంది. సో ఆ బ్రిటిష్ గవర్నమెంట్ ఈ ఇండియన్ గవర్నర్ జనరల్ పదవిని తీసేసి ఫస్ట్ ఇండిపెండెంట్ అంటే ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ కమ్ వైస్ రాయ్. చూడండి, ఫస్ట్ వైస్ రాయ్ కమ్ ఇండియన్ గవర్నర్ జనరల్ అని ఒకటే, ఫస్ట్ వైస్ రాయ్ కమ్ ఇండియన్ గవర్నర్ జనరల్ అనమాట. సో లార్డ్ కానింగ్ని అపాయింట్ చేశారు. లార్డ్ కానింగ్ ఒక ఇండియన్ గవర్నర్ జనరల్ పదవితో పాటు వైస్ రాయ్ కూడా యాక్ట్ చేస్తారు. ఆయన భారత్ ఉన్నప్పుడు ఆయన భారత్కి గవర్నర్ జనరల్, అదే ఆయన బ్రిటిష్కి వెళ్తే మాత్రం అక్కడ వైస్ రాయ్ అంటే రాయబారి, అక్కడ రాయబారి, ఇక్కడ ఏమొచ్చి గవర్నర్ జనరల్గా 2 విధాలుగా యాక్ట్ చేస్తారనమాట. సో దానివల్ల ఈయనకి 2 హోదాలు వచ్చినాయి. ఓకే, కానీ పరిపాలన మాత్రం క్రౌన్ రూల్ స్టార్ట్ అయింది. పరిపాలన మాత్రం బ్రిటిష్ పార్లమెంట్ పరిపాలన చేస్తుంది. ఓకేనా. సో డాక్ట్రిన్ ఆఫ్ లెప్రసీ బై డల్హౌసీ. ఈ డాక్ట్రిన్ లెప్రసీ ఏంటంటే ఆస్తిపాస్తులు అంటే పిల్లలు లే రాజులకి వాళ్ళ ఆస్తిని గవర్నమెంట్ సరెండర్ చెప్పి ఒక లా పెట్టాడు, అంటే ఒక రూల్ పెట్టాడు డల్హౌసీ. ఆ రూల్ని బ్రేక్ చేయడానికి ఈ సిపాయి మ్యూటనీ తిరుగుబాటు జరిగింది. సో దీన్ని బ్రిటిష్ గవర్నమెంట్ చాలా తెలివిగా ఆపగలిగింది. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ డేట్ 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటాం. ఓకేనా. ఇక్కడ నుంచి మనకి అంటే 57లో జరిగిన తిరుగుబాటుకి 1858లోనే ఒక చర్య తీసుకోవడం జరిగింది. దాన్ని క్రౌన్ రూల్ అంటాం అనమాట. క్రౌన్ రూల్ అనేది ఇక్కడ ఇనిషియేట్ అయ్యింది అనమాట. 1857లోనే దానికోసం బ్రిటిష్ పార్లమెంట్ అనేది స్టార్ట్ చేసింది. అండ్ ఇంప్లిమెంటేషన్ మాత్రం 1858లో మాత్రమే జరిగింది. ఓకేనా. తిరుగుబాటు 87లో జరిగితే మాత్రం ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు జరిగింది? 1858లో జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని వచ్చింది, క్రౌన్ రూల్ స్టార్ట్ అయింది. మగ్నా కార్టా బై క్వీన్ ఆఫ్ ఇండియా. మగ్నా కార్టా ఆఫ్ క్వీన్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఇది ఒక హామీ అంటారు. ఇది ఒక హామీ అనమాట. ఈ హామీలోనే ఏమవుతుందంటే మీ క్యాస్ట్, మీ సాంప్రదాయాలు, మీ రిలీజియన్కి ఎటువంటి భంగం కలగకుండా నేను పరిపాలన చేస్తానని చెప్పి బ్రిటిష్ క్వీన్ భారతులకి ఒక అగ్రిమెంట్ రాసిచ్చింది. ఆ అగ్రిమెంట్ని మగ్నా కార్టా అని పిలుస్తాం. ఓకేనా. మగ్నా కార్టా అనే అగ్రిమెంట్ ఇచ్చింది. ఆ మగ్నా కార్టాని మనం తీసుకున్నాం. సో 1858 నుంచి ఇండియన్ గవర్నమెంట్ రూల్ చేసేది అంటే బ్రిటిష్ గవర్నమెంటే. సో ఇక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే పక్కకి తీసేశారు. సో దీంతో పాటు మనకి చెప్పాను కదా, పిట్స్ ఇండియా యాక్ట్లోని బీఓసీ అండ్ సిఓడి అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్స్ 2 స్థాపించారు చెప్పి రెండింటిని కూడా తీసివేశారు. ఎందుకంటే డైరెక్ట్గా ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేస్తుంది కాబట్టి. రైట్, ఒకసారి మనం ఇది చూద్దాం. 1859లో పోర్ట్ఫోలియో సిస్టమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు బై లార్డ్ కానింగ్, డివైడెడ్ బై మినిస్టర్స్ అంటే మినిస్టర్స్ నుంచి పెట్టి దాన్ని సో అంటే వర్క్ చేస్తూ సో ఈజీగా ఉంటుందని చెప్పి ఈ సిస్టమ్ని తీసుకొచ్చారు. ఓకే. నెక్స్ట్ 1861 కౌన్సిల్ యాక్ట్ అంటాం. ఈ కౌన్సిల్ యాక్ట్ అంటే పోర్ట్ఫోలియో సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేశారు. లెజిస్లేటివ్ అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయించినారు. అక్కడ బ్రిటిష్ పార్లమెంట్లో దాన్ని పాస్ చేసినారు. 1861 కౌన్సిల్ యాక్ట్లో పాస్ చేయించినారు. ఓకేనా. ఆర్డినెన్స్ పవర్ అనేది వైస్ రాయ్కి రావడం జరిగింది. ఆర్డినెన్స్ పవర్ అంటే ఏం లేదు, చెప్పాను కదా. ఆర్డినెన్స్ పవర్ అంటే ఏమంటే ఎటువంటి చట్టాలు ఏమైనా బ్రిటిష్ గవర్నమెంట్ చేస్తే దానివల్ల మన భారతీయులకు ఏమైనా హాని జరగవచ్చు అని అనిపిస్తే దాన్ని నిలిపివేయచ్చు అనే ఒక పవర్ వస్తుంది అనమాట. ఆ పవర్ని ఆర్డినెన్స్ పవర్ అంటాం. ఆ పవర్ని 1861 కౌన్సిల్ యాక్ట్ ద్వారా బ్రిటిష్ గవర్నర్ జనరల్, అది ఇండియన్ గవర్నర్ జనరల్ కమ్ వైస్ రాయ్కి ఆ పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. 1892 కౌన్సిల్ యాక్ట్లోనే
పర్మిషన్ అండ్ బడ్జెట్స్ ఇస్తున్నట్టు బడ్జెట్స్ ఉంటాయి కదా, బడ్జెట్స్ మీటింగ్స్కి భారతీయులు పర్మిషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారన్నమాట బ్రిటిషర్స్. బడ్జెట్ ఇవ్వడం జరిగితే దానివల్ల భారతీయులు పార్టిసిపేట్ చేయొచ్చు అని పర్మిషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎప్పటి నుంచి? 1892 కౌన్సిల్ యాక్ట్ నుంచి. ఓకే, తర్వాత చూస్తే 1905 బంగాల్ డివిజన్ బై లార్డ్ కర్జన్. లార్డ్ కర్జన్ అన్న వ్యక్తి మన ఇండియన్ని వీక్ చేయడానికి హిందూస్ని ముస్లిమ్స్ని డివైడ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అలా డివైడ్ చేస్తే భారత్ యొక్క యూనిటీ ఎరగొట్టని చెప్పి ఆయనకి బ్రెయిన్లో ఉంది. సో అందుగురించి ఆయన ఫస్ట్ ప్లాన్ ఏంటంటే 1905 బంగాల్ డివిజన్ చేయడం అనేది ప్రకటించాడు. ఆ బంగాల్ డివిజన్ చేస్తే భారతీయుల్లోని ముస్లిమ్స్ని హిందూస్ని వ్యతిరేకత తీసుకురావచ్చు, దాంతోపాటు వాళ్ళ యూనిటీ ఎరగొట్టని చెప్పి ఒక ప్లాన్ వల్ల ఈ బంగాల్ డివిజన్ అనేది 1905 అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని డివైడ్ అండ్ రూల్ పాలసీ అన్నారు. అడిగితే ఇదేమొచ్చి పరిపాలన సౌలభ్యం కోసం చేస్తానని చెప్పినారు. బట్ దీన్ని భారతీయులు వ్యతిరేకించారు. దాన్ని వ్యతిరేకంగానే స్వదేశీ మూవ్మెంట్ అని చెప్పినాం. స్వదేశీ మూవ్మెంట్ అని చెప్పి మనం వ్యతిరేకించినాం. దాంతోపాటు దీన్ని వందే మాతరం మూవ్మెంట్ కూడా అంటాం. దాంతోపాటు నేషనల్ మూవ్మెంట్ కూడా అంటాం. వందే మాతరం మూవ్మెంట్, నేషనల్ మూవ్మెంట్, స్వదేశీ మూవ్మెంట్ అని దేన్ని పిలుస్తాం అంటే బంగాల్ పార్టీజన్ అని పిలుస్తాం, బంగాల్ డివిజన్ అని పిలుస్తాం. 1905 డేటు లార్డ్ కర్జన్ గుర్తుంచుకోవాలా. ఓకే, నెక్స్ట్ 1906 ముస్లిం లీగ్ని స్థాపించారు ముస్లిం లీగ్ని స్థాపించారు బై నవాజ్ సేములాహి. ఈయన ముస్లిం లీగ్ని స్థాపించారు. ఓకే, బై ద హెల్ప్ ఆఫ్ బ్రిటిషర్స్. ఓకే, ఇంపార్టెంట్ పోర్షన్. సో సేములాహి హెడ్గా ఉన్నారు. ఇప్పుడు 1911 ఫస్ట్ టైం మనకి జనగణమన అనేది పాడడం జరిగింది. దాన్ని మార్నింగ్స్ ఆఫ్ ఇండియా అంటారు. దాన్నే 1911 ఢిల్లీ దర్బార్ అని పిలుస్తారు. క్యాన్సిలేషన్ ఆఫ్ బంగాల్ పార్టిజన్ బై జార్జ్ 5 ద కింగ్ ఆఫ్ బ్రిటిష్. ఓకేనా, జార్జ్ 5 ద కింగ్ ఆఫ్ బ్రిటిష్ అనేది బంగాల్ పార్టిజన్ ని ఆపివేసినాడు. ఓకేనా, ఎందుకంటే భారతీయులకు అది నచ్చలేదు కాబట్టి. స్వదేశీ మూవ్మెంట్ మనం చేసాం కదా, ఇప్పుడు చేసాం 1905 చేసాం కదా స్వదేశీ మూవ్మెంట్. దాన్ని 1911 జార్జ్ కింగ్ 5 ఆపేసినాడు. ఎందుకంటే భారతీయులకు నచ్చలేదు కాబట్టి ఆపేసినారు. ఓకే, నెక్స్ట్ 1919 రౌలెట్ యాక్ట్ని తీసుకొచ్చారు. సో ఈ రౌలెట్ యాక్ట్ అనేది భారతీయులకు నచ్చలేదు. ఇది ఒక భయంకరమైన యాక్ట్గా గుర్తిస్తారు. ఓకే, April 13 జూలియన్ వాలా బాగ్ మెస్కరీ అమృత్సర్లో జరిగింది కదా, చాలా వేల మంది చనిపోయారు. దాన్నే దీనివల్లే దీన్ని ఆపడానికి కోసం మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్నే అక్కడ అమృత్సర్లోనే చేద్దామని ప్లాన్ చేశారు, జలియన్ వాలా బాగ్లోనే. సో దాన్ని ఏమొచ్చి బ్రిటిషర్స్ అడ్డుకొని భారత్ని చంపవేయడం జరిగింది. సో దాని గురించి ఇది ఒక భయంకరమైన యాక్ట్గా పరిగణిస్తారు. ఈ యాక్ట్లో జరిగేది ఏంటంటే ప్రివెన్షన్ డిటెన్షన్ యాక్ట్ అంటాం. అంటే ఏంటంటే ఎటువంటి ప్రీ ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు నువ్వేం తప్పు చేసావో చెప్పకుండా నేను జైల్లో వేసానని రౌలెట్ యాక్ట్ అంటాం. చాలా భయంకరమైన యాక్ట్ అనమాట. సో ఈ యాక్ట్ని భారతీయులు వ్యతిరేకంగా స్టార్ట్ చేస్తుంటారు. ఏ తప్పు చేయకుండానే ఏ తప్పు చేసారో చెప్పకుండానే అరెస్ట్ చేయడం అంటారు. అందుగురించి ఈ యాక్ట్ ఎవరికి నచ్చలేదు. సో ఈ యాక్ట్ని భారతీయులు ఖండిస్తూ ఒక మీటింగ్ పెడదాం అనుకున్నారు. ఆ మీటింగ్ పెట్టడానికి జలియన్ వాలా బాగ్ అమృత్సర్ని ఎంచుకున్నారు. అక్కడ మాత్రం నైటే మనకి జనరల్ డయర్ ఏమొచ్చి మీటింగ్ జరగకూడదని పోస్ట్ అంటించినాడు. అది డేట్ అంటే 2 days ముందే ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నైట్ మాత్రమే ఇన్ఫర్మేషన్ అందరికి పాస్ చేసి ప్రీ వార్నింగ్ కూడా ఇవ్వకుండా మీటింగ్ చేయకూడదని చెప్పి జనరల్ డయర్ నైటే ప్రకటించాడు. అది ఎవరికి తెలియకపోవడం వల్ల అందరూ మీటింగ్కి వచ్చేసారు. మీటింగ్ రావడంతో అక్కడ ఫైర్ జరిగింది. ఆ ఫైరింగ్ ఓపెన్ ఫైరింగ్ జరిగింది. ఓపెన్ ఫైరింగ్ కూడా చాలా మంది భారతీయులు చనిపోయారు. చనిపోవడంతో పెద్దగా అది ఒక పెద్ద సమస్యగా మారింది. ఆ సమస్యని హంటర్ కమిషన్ వేసి దానిపైన విచారణ జరిపినారు. ఆ హంటర్ కమిషన్లోని బ్రిటిషర్స్ దాన్ని బాగా పొగిడినారు. ఎవరిని పొగిడినారు? జనరల్ డయర్ అనమాట. జనరల్ డయర్ అది చేసి మంచి పని చేసినాడు, దాన్ని పొగిడినారు. దాన్ని ప్రైజ్ చేశారు. ఇంకా అంటే జరిగిన తప్పు అని చెప్పకుండా ప్రైజ్ చేసినారు. ఆ ప్రైజ్ చేశారు. ఆ ప్రైజ్ని గాంధీజీ ఏమో వైట్ పాలిసింగ్ అన్నారు అనమాట. అంటే దాన్ని పాలిష్ కొడుతున్నారు అబద్ధాన్ని అని చెప్పి గాంధీజీ వైట్ పాలిసింగ్ అని చెప్పి కామెంట్ చేసినారు. ఓకే, నెక్స్ట్ 1990 ఈ జరిగిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ని తీసుకొచ్చారు. మాంటేగ్ అండ్ క్లెయిమ్స్ ఫర్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. మాంటేగ్ అండ్ క్లెయిమ్స్ ఫర్ రిఫార్మ్స్లోని ఇటువంటి తప్పులు మరీ జరగకుండా కొన్ని చట్టాలు చేసినారు. దానివల్ల మళ్ళీ ఇటువంటివి జలియన్ వాలా బాగ్ లాంటివి మెస్కరీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా దానికోసం కొన్ని మార్పులు చేసినారు. ఆ మార్పులను మాంటెస్క్యూ క్లెయిమ్స్ ఫర్ రిఫార్మ్స్ అంటాం. నెక్స్ట్ 1923-24 లీ కమిషన్ తీసుకొచ్చారు ఫర్ సివిల్ సర్వీసెస్. ఓకేనా, లీ కమిషన్ తీసుకొచ్చారు సివిల్ సర్వీసెస్ కోసం లీ కమిషన్ స్థాపించారు 1923-24. అండ్ జనతా పార్టీ కూడా అప్పుడే ఫార్మేషన్ అయింది. ఎందుకంటే కాంగ్రెస్ యొక్క పని చేసే తీరం చాలా మందికి నచ్చలేదు.
ఆ నచ్చకపోవడంతో జనతా పార్టీ అనేది ఫామ్ అయింది. జనతా పార్టీ ముందుకు అలాగలగా వేరే వేరే ఇతర నేషనల్ పార్టీగా స్థాపించింది. ఇప్పుడు మనం చూస్తున్న బీజేపీ కూడా జనతా పార్టీ ఇన్స్పిరేషన్ నుంచి బయటపడింది. ఓకే, అప్పుడే ఫామ్ అయినది ఈ పార్టీ కూడా. 1927 to 1928 సైమన్ కమిషన్ అనమాట. సో సైమన్ కమిషన్ ఇంప్లిమెంట్ డేట్ మనకి ఇంపార్టెంట్. 28 ఇంప్లిమెంట్ అయింది, 27లో అపాయింట్ అయింది. 1927లో అపాయింట్ అయింది, 1928 ఇంప్లిమెంట్. సైమన్ కమిషన్ చాలా ఇంపార్టెంట్. దీన్ని వైట్ కమిషన్ అంటారు. ఈ సైమన్ కమిషన్లోని ఇది భారతీయుల కోసం తీసుకొచ్చారని చెప్పారు, కానీ ఈ కమిషన్ మాత్రం మెంబర్స్ అందరూ కూడా బ్రిటిషర్సే. సో అందుగురించి దీన్ని భారతీయులు దీన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఈ కమిషన్కి గాంధీ ఏమొచ్చిన నిక్ నేమ్ పెట్టారు, దాన్నే వైట్ కమిషన్ చెప్పి అంటారు. ఈ కమిషన్ వైట్ కమిషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ గాంధీజీ, లాలా లజపతి రాయ్, తర్వాత లాలా లజపతి రాయ్ అగెనిస్ట్. ఓకేనా, చాలామంది దీనికి అగెనిస్ట్ అనమాట, అగెనిస్ట్ అయిపోయారు. ఎందుకంటే ఈ వైట్ కమిషన్ మాకు నచ్చలేదు, మమ్మల్ని తీసేయండి అని చెప్పి అందరూ కూడా బాగా పోరాడారు. అలా పోరాడుతున్నప్పుడే లాలా లజపతి రాయ్ అనేది పంజాబ్లో చనిపోయాడు అనమాట. పంజాబ్లోని ఆందోళనలో పోరాడి చనిపోయారు. సో అందుగురించి లాలా లజపతి రాయ్ని షేర్ ఆఫ్ పంజాబ్ అంటాం. ఓకేనా, షేర్ ఆఫ్ పంజాబ్ అంటాం. అండ్ అలాగే సేమ్ ఆంధ్ర కేసరి, ఎవరు ఆంధ్ర కేసరి మన ఆంధ్ర కేసరి తెలుసా, టంకుటూరి ప్రకాశం పంతులు గారు. టంకుటూరి ప్రకాశం పంతులు గారు ఆంధ్ర కేసరి అంటాం. సో ఆయన ఏమొచ్చి మద్రాసులో పోరాడినప్పుడు పార్థసారథి అని చెప్పి ఒక అబ్బాయి, అంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ తను చనిపోవడం జరిగింది. తన చనిపోవడంతో తన బాడీని కూడా తీసుకురావడానికి ఎవరు ముందు రాకపోతే టంకటోమి సీతారామరావు గారు ఆయన ముందుకు వచ్చి ఆ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకొని బ్రిటిషర్స్ని కాస్త భయపెట్టడంతో ఆయన ఒక ఎమర్జెంట్ లీడర్గా అక్కడ అందరికీ కనిపించినారు. సో అందుగురించి టంకుటూరి ప్రకాశం పంతులు గారు కూడా ఆంధ్ర కేసరిగా పేరు పొందినారు. దీంతో పాటు గుంటూరు కేసరిగా నడంపల్లి సత్యనారాయణ కూడా పేరు వచ్చింది. ఆయన కూడా ఎలాగే ఈ సైమన్ కమిషన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేశారు. సో లాలా లజపతి రాయ్, దాని తర్వాత మళ్ళీ మనకి టంకుటూరి ప్రకాశం పంతులు గారు, దాంతో నడంపల్లి సత్యనారాయణ, వీరందరూ కూడా డిఫరెంట్గా విధంగా సైమన్ కమిషన్ని వ్యతిరేకించినారు. నెక్స్ట్ 1929 లాహోర్ కమిషన్, లాహోర్ సెషన్ అనమాట. లాహోర్ సెషన్లోనే పూర్ణ స్వరాజ్ అని తీసుకున్నారు. పూర్ణ స్వరాజ్ అనమాట, పూర్ణ స్వరాజ్ అంటాం. ఓకేనా, వీళ్ళే మీ ఇండిపెండెంట్ అయిపోయని చెప్పేసి ఒక ప్రకటన చేసుకున్నారు. మీ ఎవరు ఇండిపెండెంట్ అయిపోయినా సరే మీకు మేమే ఇండిపెండెంట్ అయిపోయని చెప్పేసి పూర్ణ స్వరాజ్ తీసుకొచ్చారు. దీన్ని ఒక చాలా మంచి రోజుగా మనం భావిస్తాం. ఏదో బ్రిటిషర్స్ యొక్క మైండ్ సెట్, బ్రిటిషర్స్ ఒక సైకాలజీని దెబ్బతినడానికి వీళ్ళే ప్రకటన చేసుకున్నారు. మేము ఇండిపెండెంట్గా అయిపోయాం, మాకు ఎవరి సంబంధం లేదని చెప్పేసి ఒక పూర్ణ స్వరాజ్ ప్యాక్ట్ని తీసుకొచ్చారు అనమాట. ఇక్కడి నుంచి మనకి ఇండిపెండెంట్ అయ్యేందుకు ఒక థాట్ అనేది స్టార్ట్ అయింది అనమాట. 1931లో ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయింది. ఆ టేబుల్ కాన్ఫరెన్స్లో అంబేద్కర్ మాత్రమే పార్టిసిపేట్ చేశాడు. అప్పుడే అంబేద్కర్, దాని తర్వాత రామ్సే మెక్డొనాల్డ్ ఇద్దరు కూడా డిస్కస్ చేయడం జరిగింది. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లోనే గాంధీ వెళ్ళినారు. గాంధీ వెళ్ళిన తర్వాత గాంధీని అక్కడ మీటింగ్ అటెండ్ చేయకుండా తిరిగి వచ్చేసినారు. వెళ్ళడం జరిగింది, కానీ మీటింగ్ అటెండ్ చేయకుండా వచ్చేసినారు. వాళ్ళకి వచ్చేసిన వల్ల చాలా మంది బ్రిటిషర్స్కి నచ్చలేదు. అందులో ఒక బ్రిటిషర్ ఏమొచ్చి, ఆయన పేరు విన్స్టన్ చర్చిల్, ఆయన గాంధీని కమెంట్ చేశారు అనమాట. ఎంత దూరం వచ్చి వెళ్ళిపోయాడు, ఎవడో నెక్కెడ్ ఫకీర్ అని చెప్పి విన్స్టన్ చర్చిల్ ఆయన కామెంట్ చేశాడు. ఎంత దూరం వచ్చి చూడకుండా వెళ్ళిపోయాడు. సో అలాంటి కోసం మన టేబుల్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టామని చెప్పేసి ఆయన ఏమొచ్చి ఒక విధంగా నెగిటివ్ వర్డ్స్ని యూజ్ చేశారు. సో ఆయన ఏమన్నాడు, నెక్కెడ్ ఫకీర్ అని చెప్పి గాంధీజీని కామెంట్ చేశాడు. గాంధీజీ అంత దూరం వచ్చి కూడా మీటింగ్ అటెండ్ చేయకుండా వెళ్ళిపోయినారు 1931లో. బట్ అటెండ్ అయినట్టుగా అంటాం మనం. సో అయింది. బట్ ఏంటంటే మీటింగ్ అటెండ్ అయ్యి ఉంటే భగత్ సింగ్ ఊరి తప్పించే ఒక ప్రపోజల్ని మన ఇండియన్స్ గాంధీని చెప్పమని చెప్పారు. బట్ గాంధీజీ అది ఏం చెప్పకుండా చట్టం తను పని చేసుకోకపోతే ఒక సొల్లు చెప్పేసి తప్పించుకున్నారు, సింపుల్గా మాట్లాడితే. సో తప్పించుకున్నారు, ఇంకా అది అలాగే జరిగింది. సో దాని తర్వాత భగత్ సింగ్ ఊరిపోవడం జరిగింది. సో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1932 అనమాట. 31, 32 వరుసగా అయినాయి. థర్డ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అంబేద్కర్ వెళ్ళినట్టు, అంబేద్కర్ వెళ్ళి పూనా ప్యాక్ట్ని తీసుకొచ్చినట్టు. సో ఈ పూనా ప్యాక్ట్ వచ్చింది డ్యూ టు ఏంటంటే రామ్సే మెక్డొనాల్డ్ డిక్లేర్డ్ అనమాట. ఈయన రామ్సే మెక్డొనాల్డ్ అనే వ్యక్తి ఒక డిక్లరేషన్ ఇచ్చినట్టు, ఆ డిక్లరేషన్ ప్రకారం ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీకి రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది. సో ఇదేమో గాంధీజీకి నచ్చలేదు. సో అందుకే గాంధీజీ అంబేద్కర్ మధ్యన ఒక వివిధ మేలుకొన్నాయి. ఆ మేలుకొన్నని చాలా రోజులు ఇద్దరు కూడా హంగర్ స్ట్రైక్ చేసినారు ఒకరి మీద ఒకరు. సో దాన్ని తర్వాత దీన్ని అందరూ కూడా కలిసి సాల్వ్ చేసి ఒక ప్యాక్ట్ని, అంటే ఒక అగ్రిమెంట్ని సైన్ చేయించినారు. ఇద్దరిని ఒప్పించినారు. ఆ ఒప్పించడాన్ని పునా ప్యాక్ట్ అంటాం. పునాలోనే ఇద్దరికి ఒప్పందం జరిగింది. ఇవన్నీ మానుకొని
ఉండిపోవాలని చెప్పి. సో ఈ రామసే మ్యాక్డొనాల్డ్ డిక్లరేషన్ వల్లే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఈరోజు సెపరేట్గా ఒక హోదాని కల్పించడం జరిగింది. రైట్, నెక్స్ట్ చూద్దాం. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటాం. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చిందనమాట. ఈ యాక్ట్ని బ్లూ ప్రింట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటాం. ఏమంటాం? బ్లూ ప్రింట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. దేనంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ని బ్లూ ప్రింట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ అంటాం. దీని గురించి ఫర్దర్ డిస్కషన్ వేరే వీడియోలో ఉంటుంది. సో ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకొని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఇంకో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 వచ్చింది. దీన్ని బ్లూ ప్రింట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే బ్లూ ప్రింట్, BLUE, బ్లూ ప్రింట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, సంవిధానానికి బ్లూ ప్రింట్ అనమాట. ఓకే, 1937 ఫస్ట్ ఎలక్షన్ జరిగింది ఆన్ 2 ways, రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్. రిజర్వ్ కేటగిరీ ఓన్లీ ఫర్ బ్రిటిషర్స్కి అండ్ ట్రాన్స్ఫర్డ్ కేటగిరీ ఓన్లీ ఫర్ ఇండియన్స్కి అనమాట. సో 1937 ఫస్ట్ టైం ఎలక్షన్ జరిగింది ఆన్ 2 ways, రిజర్వ్ కేటగిరీ, ట్రాన్స్ఫర్ కేటగిరీ. రిజర్వ్ కేటగిరీ అంటే డబ్బులు పరిపాలన అయ్యాయి. తర్వాత ట్రాన్స్ఫర్ కేటగిరీ అంటే చిన్న చిన్న ఉంటాయి కదా, చిన్న చిన్న మ్యాటర్ సాల్వింగ్ అలాంటివని మనకు అప్పు చెప్పినారు. సో అక్కడ కూడా పార్షియాలిటీ మళ్ళీ. సో అయిపోయింది. 1939 to 45 వరల్డ్ వార్ 2 జరిగింది. సో 1940 10th ఆగస్టులోని లింగ్లెత్ కమిషన్ ఒకటి వచ్చింది. ఆగస్టులో లింగ్లెత్ అని వచ్చినాడు, ఆఫర్ ఇచ్చినాడు, ఆగస్ట్ ఆఫర్ అంటారు దాన్ని. అంటే మీరు ఈ జరుగుతున్న ఈ వరల్డ్ వార్లోని మాకు హెల్ప్ చేయండి, హెల్ప్ చేస్తే మీకు తర్వాత ఎప్పుడైనా మాకు మూడొస్తే మీకు స్వతంత్రం ఇస్తా అని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చినాడు. దాన్ని ఆగస్ట్ ఆఫర్ అంటారు. ఎవడు ఇచ్చినాడు? లింగ్లెత్ ఇచ్చినాడు. మనం వాడిని దొబ్బేమన్నారు. సో లింగ్లెత్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. 1942లోనే మనకి బ్రిటిష్ గవర్నమెంట్ లాస్ట్కి ఇండియాకి ఇండిపెండెంట్ ఇస్తాం అన్న ఒక పక్కా స్టేట్మెంట్ ఇచ్చింది. అందుగురించి క్రిప్స్ రాయబారం పంపారు. క్రిప్స్ మిషన్ అంటాం, క్రిప్స్ రాయబారం పంపినారు. అదే రాయబారంలో గాంధీ ఏమొచ్చి డూ అండ్ డై అని ఒక పెద్ద నినాదం ఇచ్చినారు. ఎవరు? గాంధీ డూ అండ్ డై అన్నాడు. అప్పుడు కాముకుంటే అప్పుడు ఎందుకన్నాడో తెలియదు, నన్ను డూ అండ్ డై అన్నాడు 1940లోనే. దాన్ని క్రిప్స్ మిషన్ అన్నాం. అప్పుడు గాంధీ మాట అన్న తర్వాత ఇండియాకి డొమినియన్ స్టేటస్ అని ఇచ్చినారు. డొమినియన్ స్టేటస్ అంటే ఇండిపెండెంట్ ఇచ్చేసినట్టే, బట్ ఏంటంటే పూర్తిగా ఫుల్ ఫెజర్గా పూర్తిగా వదలలేనట్టుగా ఒక స్టేటస్ ఉంటుంది అనమాట. అంటే మనకి జాబ్ వచ్చి ప్రొవిజనల్ పీరియడ్ ఎలా ఉంటుందో ఆ విధంగా అనమాట. అంటే యు ఆర్ ఇన్ ది ఇన్సైడ్ ద జాబ్ బట్ నాట్ పర్మనెంట్ ఎంప్లాయ్. అంటే కొన్ని రోజులు ప్రొవిజనల్ ఉంచినట్టుగా డొమినియన్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది ఇండియాకి. ఇస్ కాల్డ్ పోస్ట్ డేటెడ్ చెక్ బై గాంధీ అనమాట. ఆ డొమినియన్ స్టేటస్ని గాంధీ నుంచి పోస్ట్ డేటెడ్ చెక్ అని చెప్పి గాంధీ కామెంట్ చేసినాడు. ఈ 1942లోనే క్విట్ ఇండియా యాక్ట్ కూడా స్టార్ట్ అయింది అనమాట. క్విట్ ఇండియా మూవ్మెంట్ అంటాం, క్విట్ ఇండియా యాక్ట్ అంటాం, అదే క్విట్ ఇండియా మూవ్మెంట్ అంటాం. క్విట్ ఇండియా మూవ్మెంట్ కూడా 1942లో జరిగింది. క్రిప్స్ మిషన్, క్విట్ ఇండియా మూవ్మెంట్, డొమినియన్ స్టేటస్ అన్ని కూడా 1942లో జరిగింది. అండ్ డూ ఆర్ డై అనేది కూడా 1942లో ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ 1942 బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత ఆగస్ట్ 7th మాట అన్నారు. సో ఆగస్ట్ 7th క్రాంతి మైదానంలోని 8th ఆగస్టులోని ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది ఆగస్ట్ 7th చెప్పడం జరిగింది బాంబేలోని. తర్వాత క్రాంతి మైదానం ఆగస్ట్ 8th అరుణా అసఫ్ అలీ అనే ఒక లేడీ తనేమొచ్చి దీన్ని బాగా రేడియోలో హోస్ట్ చేసింది. దీనిలో రేడియో హోస్ట్ చేసి ఇండియన్ ఫ్లాగ్ని ఐఎన్సీ బాంబేలో ఎగరేసింది. తర్వాత ఉషా మేహతా కూడా రేడియో ద్వారా ఇన్ఫర్మేషన్ అందరినీ చేరదీసింది అనమాట. యాక్చువల్గా అయితే ఉషా మేహతా ఇంపార్టెంట్ లీడర్. ఉషా మేహతా రేడియోలోని ఈ వార్తని పూర్తి వరల్డ్కి అంటే పూర్తి ఇండియాకి ప్రచారం చేసింది. అండ్ ఈ క్విట్ ఇండియా యాక్ట్ సమయంలోనే ముఖ్యమైన లీడర్స్ అందరూ కూడా జైల్లో ఉన్నారు. దానివల్ల అరుణా ఆసిఫ్ అలీ వచ్చి ఒక లీడర్గా ముందుకి నడిపించి ఇండియన్ ఫ్లాగ్ని బొంబాయి ఐఎన్సీ ముందు హోస్ట్ చేసింది అనమాట. సో హోస్ట్ చేసినప్పుడు ఫ్లాగ్ని హోస్ట్ చేసినప్పుడు ఉషా మేహతా అనేది ఈ విషయాన్ని మొత్తం రేడియో ద్వారా అందరికీ ఇన్ఫర్మేషన్ చేసింది. అరుణా ఆసిఫ్ అలీ దానికి హెల్ప్ చేసింది అనమాట. అరుణా ఆసిఫ్ అలీ ఉషా మేహతాకి హెల్ప్ చేయడంతో ఉషా మేహతా తనతో ఇన్స్పైర్ అయ్యి ఈ విషయాన్ని రేడియో ద్వారా అందరికీ కూడా వినిపించింది అనమాట. ఇండియా అంటే ఇండియన్ పీపుల్స్ అందరూ కలిసి ఐఎన్సీ బొంబాయిలోని ఇండియన్ ఫ్లాగ్ని ఎగరేశారు. ఇలాగ ఆందోళన జరుగుతుంది ఇలాగని చెప్పి ఉషా మేహతా రేడియోలో అందరికీ చెప్పడం జరిగింది. ఓకే, సో 1942 వెరీ ఇంపార్టెంట్. క్రిప్స్ మిషన్, డూ ఆర్ డై నినాదం గాంధీ, క్విట్ ఇండియా మూవ్మెంట్ దీన్ని అంటాం. దాని తర్వాత సో క్విట్ ఇండియా మూవ్మెంట్ అంటాం. పోస్ట్ డేటెడ్ చెక్ కూడా దీన్ని అంటారు. డొమినియన్ స్టాటస్ కూడా 1942లోనే ఇచ్చినారు. సో 1942 అనేది నంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ మ్యాటర్స్తో నిండిపోయింది, బాగా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 1943లోనే ముస్లిం లీగ్ని స్థాపించినారు. ఓకేనా. సెపరేట్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ డివైడెడ్ అండ్ క్విట్ అనమాట. సో సెపరేట్ స్టేట్ అనేది ముస్లిమ్స్కి ఏమని చెప్పి ఒక నినాదం స్టార్ట్ అయింది ఎప్పుడు 1943 నుంచి. ఓకేనా. డివైడ్ అండ్ క్విట్ పాలసీ అనమాట. ఏమి ఇచ్చినారో డివైడ్ అండ్ క్విట్ పాలసీ అంటే విభజించండి, దాని తర్వాతే మమ్మల్ని వదిలేయండి అని బ్రిటిషర్స్కి ముస్లిమ్స్ అనేది డిమాండ్ చేయడం జరిగింది.
సో పాకిస్తాన్ ముస్లిమ్స్ అప్పుడు మనకి అప్పుడు పాకిస్తాన్ ఫామ్ అవ్వలేదు. సో రిమైనింగ్ ముస్లిమ్స్ ఏమొచ్చి డివైడ్ చేసి క్విట్ చేయండి అని చెప్పి ఒక నినాదాన్ని ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడు 1943లోనే. 1944లోనే సిఆర్ ఫార్ములా అనేది ఒక ఫార్ములా ఇచ్చినారు. ఎవరు సిఆర్ ఫార్ములా అంటాం. సో సిఆర్ ఫార్ములా అనేది ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులు సి రాజగోపాచారి అంటాం. ఆయన ఫామ్ ఇచ్చారు, దాన్ని సిఆర్ ఫార్ములా అంటారు. ఐఎన్సీ ప్లస్ ఎంఎల్ఎస్ అనమాట, ముస్లిం లీగ్ మెంబర్స్ కలిసి ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి మాట్లాడుకుంటే సాల్వ్ చేసుకుందాం అన్నారు. కానీ ఈ ఫామ్లో పెద్దగా సక్సెస్ అవ్వలేదు. సో తర్వాత కూడా ఈ ఫామ్లో బెడిస్ కొట్టింది. సో ఎటువంటి యూజ్ లేదు. ఆ ఫామ్లో ఎప్పుడు వచ్చినట్టు సిఆర్ ఫామ్లో 1944 డేట్ గుర్తుంచుకోవాలా. నెక్స్ట్ 1946లోని క్రిప్స్ మిషన్, ఇక్కడ క్రిప్స్ మిషన్ వచ్చింది కదా 1940లోని, దాన్ని 1946కి వరకు ఎక్స్టెండ్ అయింది. సో 1946లోని ఇంపార్టెంట్ క్రిప్స్ మిషన్ అనేది చెప్పుకుంటాం. 1946లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. క్రిప్స్ మిషన్లోని ముగ్గురు వచ్చినారు. ఏవియన్ అలెగ్జాండర్, సర్ స్టిఫర్డ్ క్రిప్స్ అండ్ పెట్రిక్ లారెన్స్ అనమాట. పి లారెన్స్ అంటాం, పెట్రిక్ లారెన్స్. ఈ ముగ్గురు కలిసి క్రిప్స్ మిషన్ని స్థాపించినారు. ఓకేనా. ఇంటర్మ్ గవర్నమెంట్ని స్థాపించినారు. డిసెంబర్ 9th 1946 నుంచి కాన్స్టిట్యూషన్ అనేది స్టార్ట్ అయింది. కాన్స్టిట్యూషన్ అనేది దాన్ని తయారు చేయడం స్టార్ట్ అయింది. ఇప్పుడు డిసెంబర్ 9th 1946 నుంచి కాన్స్టిట్యూషన్ రాయడం స్టార్ట్ చేసినారు. సో దానికి ముఖ్యమైన మెంబర్స్ ఏమొచ్చి ఏవియన్ అలెగ్జాండర్, సర్ స్టిఫర్డ్ క్రిప్స్ అండ్ ప్యాట్రిక్ లారెన్స్, పి లారెన్స్ అంటాం. ఈ ముగ్గురు కూడా 1946లోనే క్రిప్స్ మిషన్ క్యాబినెట్ మిషన్ తీసుకొచ్చినారు. క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనమాట. సో ఈ క్రిప్స్ మిషన్ ద్వారానే ఈ క్యాబినెట్ ప్లాన్ అనేది జరగడం జరిగింది. సో ఈ క్యాబినెట్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తారన్నమాట. సో ఓకేనా. సో మనకి ఇక్కడ నుంచి క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చింది. సో ఇంపార్టెంట్ ఏంటంటే దీన్ని మనం క్యాబినెట్ మిషన్ ప్లాన్గా అనుకోవాలి యాక్చువల్గా అయితే. అప్పుడు వచ్చిన క్రిప్స్ మిషన్ ద్వారానే ఈ క్యాబినెట్ ప్లాన్ అనేది, క్యాబినెట్ మిషన్ అనేది మనకి రావడం జరిగింది. బట్ దీన్ని ఇంపార్టెంట్గా క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని చెప్పి అంటాం. ఓకేనా. సో అప్పుడు వచ్చిన క్రిప్స్ మళ్ళీ తిరిగి వచ్చినాడు. సో వీరందరూ కలిసి క్యాబినెట్ మిషన్ ప్లాన్ని తీసుకొచ్చినారు. ఓకే. సో 1942లోనే లార్డ్ వివల్ జూలై 3 మౌంట్ బాటన్ ప్లాన్ ద్వారా ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ని తీసుకొచ్చినాడు. ఓకేనా. 1947 లార్డ్ వివల్ జూలై 3న మౌంట్ బాటన్ ప్లాన్ని తీసుకొచ్చినాడు. ఓకేనా. సో ఇండిపెండెంట్ యాక్ట్ ఆఫ్ ఇండియా అనేది డిక్కీ బర్డ్ ప్లాన్ ప్రకారం జరిగింది. డిక్కీ బర్డ్ అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఒక ప్లాన్ గీసినారు ఇండియన్ ఎలా ఇండిపెండెంట్ చేయాలో. సో దాని ప్రకారం తీసుకొచ్చినాడు. లార్డ్ వివల్ ఏమొచ్చి ఈ ఇండియాలోనే చాలా ఘోరమైన అల్లకొల్లాలు జరిగిన స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఇండియా ఇండిపెండెంట్ అవుతుంది, బట్ పాకిస్తాన్ ఇంకా డివైడ్ చేయలేదు. ఆ డివైడ్ చేయకపోవడంతో మాకు మళ్ళీ సెపరేట్ కంట్రీ రాదని చెప్పేసి ముస్లిమ్స్ అందరూ బాగా గొడవపడంతో లార్డ్ వివల్ వచ్చి బ్రిటిష్ రాణికి కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేయడంతో లార్డ్ వివల్ని తొలగించి లార్డ్ మౌంట్ బాటన్ తీసుకొచ్చారు. లార్డ్ మౌంట్ బాటన్ వచ్చి బ్రిటిష్ క్వీన్కి ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఇవ్వడంతో నెక్స్ట్ ఏం చేయాలనేది వాళ్ళు డిసైడ్